ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంలో పెరుగు వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. డైట్ చేసే వారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను ఎలా చేసినట్టో చూసిద్దాం. సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా అదేవిధంగా వేడి నీళ్ళు అయితే వేసుకొని మనం వీటిని నానబెట్టుకోవాలండి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే చాలు. చూడండి, ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల మనకు త్వరగా నానుతాయి. ఒక గంటకైతే వేసుకోవచ్చండి. గంటకే నానిపోతాయి. ఇలా ఒక గంట సేపు అయితే ఉంచుకోవాలి. ఒక మూత అయితే పెట్టేద్దాం. ఇంకా అదేవిధంగా మరొక బౌల్ అయితే తీసుకొని ఇందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి దోశలకి. ఇంకా ఒక 2-3 సార్లు అయితే కడిగేసి ఇవి కూడా ఒక గంట సేపు నానబెట్టుకుంటే చాలండి. చూసారా, ఇలా మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవాలండి. ఇంకా అదేవిధంగా ఇందులోనే కొద్దిగా అటుకులు అలానే కొద్దిగా పొరుగులు వేసుకుంటే దోశలు మెత్తగా చాలా బాగా వస్తాయండి. ఇంకా ఒక గంట సేపు అయితే ఇలా నాననిద్దాం. ఇప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నాగా ఎంత బాగున్నాయో. ఇంకా ఈ వాటర్ అయితే ఫస్ట్ వంపేసుకోవాలి. చూడండి, ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల త్వరగా నానుతాయి. ఇంకా అదేవిధంగా ఒక 1/2 కప్పు వరకు పెరుగు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇంకా పెరుగు వేసి ఇలా కలిపేసుకోవాలండి. ఫస్ట్ అయితే దోశలు టేస్టీగా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేశారంటే. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇవైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, ఇలా పెరుగు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా అదేవిధంగా ఇక్కడ రైస్ కూడా బాగా నానింటాయండి. ఇక ఈ నీళ్ళు అయితే వంపేసుకొని అన్నీ ఒకే దాంట్లో వేసుకోవడం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ సగ్గుబియ్యం పెరుగు అయితే అర్థం వేసుకోవాలి. ఇంకా ఇంకో హాఫ్ వచ్చేసి ఈ బియ్యం హాఫ్, ఇలా హాఫ్ వేసుకుంటే మనకు దోశ పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా దోశ బ్యాటర్లో అయితే మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవడమే. ఇంకా ఇలా మరోసారి అయితే ఇంకొకసారి అయితే అవుతుందండి. ఇలానే ఒక్కసారి అయితే వేసేసుకుందాం. చూడండి, దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక ఇలా మొత్తం అంతా సెట్ అయ్యేలాగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇందులో పప్పుల చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. ఇంకా పల్లీ చట్నీ అయితే చూసేద్దాం. చూసారా, ఒక కళాయిలో అయితే పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి. ఇంకా ఇలా కొద్దిగా వేగాక కొద్దిగా పుట్నాల పప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వేయించుకున్నాక ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. సిమ్లో పెట్టేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవడం. మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో అయితే ఇలా పల్లీలు, కొబ్బరి, పుట్నాల పప్పు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక కళాయి అయితే తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమోటా అలానే ఆనియన్ అయితే ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకోవడం అండి. ఇలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టామంటే పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ. ఇందులోకే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయితే ఒక బౌల్లో వేసుకొని చట్నీకి పోపు అయితే పెట్టేసుకున్నామంటే మనకు పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా పోపు అయితే వేసుకున్నామంటే చూసారా, ఆయిల్, కొద్దిగా మినప్పాయలు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇలా ఒక్కసారి ఇలా ఆనియన్తో రుట్టుకున్నామంటే విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి దోశలు అయితే. ఇంకా ఒక గరిటెడు పిండి అయితే ఇలా వేసుకోవాలండి. కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే ఈ దోశ మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్గా వచ్చేస్తాయి కదా.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టి ఉండొచ్చు. ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి. చూసారా ఇక కాలేంటుంది. టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. ఇంకా కొద్దిగా కారం, ఇలా కారం పొడి చల్లుకొని ఆయిల్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోద్దండి. ఇలా వేసుకొని చూసారా ఎలాంటి మినపప్పు వాడకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ దోశలు అయితే సెట్ దోశల్లా ఇలా వేసుకొని కొద్దిగా కారం పొడి చల్లుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి. డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి. మొత్తం అంతా ఈ దోశ అయితే టేస్టీగా చాలా బాగుంటాయి. ఆయిల్ అలానే ఈ పొడి అయితే వేసుకున్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోద్ది. దోశలు అయితే వేసుకున్నాం కదా, ఒక ప్లేట్లో అయితే వేసుకొని సర్వ్ చేసామంటే టేస్టీగా ఉండే దోశలండి. చూసారా నోట్లో వేసుకుంటే పోతాయి. ఇంకా అంత టేస్టీగా ఉండే దోశలండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇందులో అయితే పల్లి కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే దోశ అయితే ఇక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.